వ్యూవర్స్, వెల్కమ్ టు వంట వార్పు. ఈరోజు మనము ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, వెల్లుల్లి 4 కానీ 5 రెమ్మలు కానీ యాడ్ చేసుకున్నాము. అలాగే ఎండుమిర్చి 5 యాడ్ చేసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. యాక్చువల్గా నాకు కూడా ముల్లంగి నచ్చదండి, బట్ ఈ పచ్చడి తిన్నాక ఎవరైనా ఇష్టపడతారండి. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాను. వీటిని చల్లారి పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ముల్లంగిని తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసి పీల్ ఆఫ్ చేస్తున్నాను. వీటిని చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్లో ఇప్పుడు 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసేసి, చిన్న ముక్కలు అవసరం లేదండి, ఒక 1/2 కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని యాడ్ చేస్తున్నానండి. వీటిని ముల్లంగి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనము పుదీనా యాడ్ చేసుకుందామండి. ఒక 6 ఆకులు, అలాగే చింతపండు, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుందాము. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము మూతని ఒక 10 నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దామండి, క్లోజ్ చేసేసి. ఇప్పుడు నేను మధ్యలో మళ్ళీ చెక్ చేస్తున్నాను అడుగంటకుండా. సో ఈ రాడిష్ పీసెస్ మనకి బాగా మెత్తబడేంత వరకు, అలాగే టొమాటో మగ్గేంత వరకు మనము దీన్ని ఇలా పెట్టుకుంటామండి మూత మూసి. సో ఇప్పుడు నేను టొమాటో మగ్గింది కదా, అలాగే రాడిష్ కూడా మెత్తబడింది. దీన్ని చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను సేమ్ మిక్సీ జార్లోకి దీన్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెము సాల్ట్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకున్నాను. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాను ఈ చట్నీని. ఇప్పుడు నేను పోపు కోసము ప్యాన్లో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఆవాలు, శనగపప్పు, జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని వేయించుకుందామండి. ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తున్నాను అండి. ఆనియన్ ఎక్కువ ఫ్రై చేయొద్దండి, ఆనియన్ కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఆనియన్ యాడ్ చేసేసి ఒక 1/2 మినిట్కి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకుందామండి. ఈ రా ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తాయండి చట్నీకి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. మీకు వేడి అన్నంలోకి ముల్లంగి నచ్చని వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంట వార్పు.